జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, విశ్వకర్మ అంటే ఎవరు? నిర్మాణ రంగానికి ఆద్యుడిగా విశ్వకర్మను ఎందుకు ప్రస్తావిస్తారు? న భూమి న జలం చైవ న తేజో న చ వాయవః న చ బ్రహ్మ న చ విష్ణుః న చ నక్షత్ర తారకః సర్వ సూర్య నిరాలంబం స్వయంభూ విశ్వకర్మణః. విశ్వకర్మ దేవతల శిల్పి అని కూడా పురాణం తెలియజేస్తుంది. బ్రహ్మదేవుడు సంకల్ప సృష్టి, మైథున సృష్టి ప్రారంభించిన సమయంలో 14 మంది బ్రహ్మలను సృష్టిస్తాడు. ఈ సృష్టిని ముందుకు కొనసాగించమంటూ ఆ సృష్టికి అవసరమైనటువంటి సామగ్రిని అంతా వారికి అందజేయటం కోసం విశ్వకర్మను సృజించాడు. అంటే సకల చరాచర సృష్టి రచనకు అవసరమైన సాధనా సామగ్రిని అంతా ప్రపంచానికి అందించినవాడు విశ్వకర్మ. దధీచి ఆసురీ సంహారం కోసం దేహాన్ని త్యాగం చేసి తన వెన్నెముకను దేవతలకు అందజేస్తే ఆ వెన్నెముకను శివుడి పినాకినిగా, ఇంద్రుడి వజ్రాయుధంగా మలచినవాడు విశ్వకర్మ. స్వర్గలోకాన్ని సృష్టించింది, ఇంద్రప్రస్థాన్ని, హస్తినాపురాన్ని సృష్టించింది విశ్వకర్మ అని చెబుతారు. మొత్తం ఈ ఐతిహ్యం నుంచి మనం గ్రహించాల్సిన సత్యం ఏమిటి అంటే, విశ్వంలో చేపట్టే నిర్మాణాలకు అన్నింటికీ కావలసిన సృజనాత్మకతకు నిదర్శనము విశ్వకర్మ. అందుకే శ్రామిక రంగంలో, సాంకేతిక రంగంలో అనేకమైనటువంటి నిర్మాణాలను చేపట్టే సమయంలో విశ్వకర్మను స్మరిస్తారు. విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించే కన్యా సంక్రమణ ముహూర్తాన్ని విశ్వకర్మ జయంతిగా జరుపుకుంటారు. అది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16, 17 తేదీలలో వస్తూ ఉంటుంది. ఈనాడు ప్రపంచమంతా కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి ఐక్యతకు చిహ్నంగా మేడే జరుపుకుంటున్నారు. కానీ ప్రపంచంలో ఉన్న శ్రమజీవులంతా ముక్త కంఠంతో విశ్వకర్మను స్మరించి స్తుతించి ఆయన జయంతి జరుపుకోగలిగితే సృజనాత్మకత వర్ధిల్లి కార్యక్రమాన్ని సక్రమంగా నెరవేర్చగలిగిన నైపుణ్యము, ఆచరించే కర్మ ధర్మబద్ధంగా ఉండేటువంటి లక్షణము ఏర్పడుతుంది. అందుకే విశ్వకర్మ జయంతికి భారతీయ జీవన విధానంలో అంత ప్రాముఖ్యత ఉన్నది. ప్రతివాడు సృజనాత్మకతతో సృష్టించి అందరికీ ఆనందాన్ని కలుగజేయాలన్నటువంటి ఆలోచనతో ఉంటాడు కనుక ప్రతి ఒక్కరూ ధ్యానించాల్సినటువంటి మూర్తి విశ్వకర్మ మూర్తి. జరుపుకోవాల్సిన ఉత్సవం విశ్వకర్మ జయంతి. గురుగారు, కర్మలు ఎన్ని విధాలు? ఈ కర్మల్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? మనము మన జీవితంలో ఏదైనా దుష్పరిణామం ఏర్పడినప్పుడు, అనుకోనటువంటి అపాయం కలిగినప్పుడు అదంతా నా కర్మ, ప్రారబ్ధం అని అనుకుంటాం, దురదృష్టం అని భావిస్తాం. అలానే అనుకోకుండా సంపదలు వచ్చినప్పుడు, మంచి జరిగినప్పుడు అది మన అదృష్టము అనుకుంటాం. దృష్ట అన్న శబ్దానికి సంస్కృతంలో చూడబడినది అని అర్థం. అదృష్టము అంటే కనబడినది. మనం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మల ఫలితమే ఈ జన్మలో మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖాలకు కారణం. అందుకే కర్మలను 3 రకాలుగా విభజిస్తారు. పుణ్యకర్మ, పాపకర్మ, మిశ్రమ కర్మ.
ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పుణ్యం చేస్తే అది పుణ్యకర్మ అవుతుంది, మంచి ఫలితం దొరుకుతుంది. పాపం చేస్తే పాప ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. మరి చేస్తున్న పని మంచిదా చెడ్డదా అని ఎవరు నిర్ణయిస్తారు? మన ఇంట్లో మనతో పాటు ఉన్న తల్లిదండ్రులు మన ఆనందానికి అడ్డు వస్తున్నారు. వారిని వృద్ధాశ్రమాలలో వదిలేస్తే వారు ఆనందంగా ఉంటారు, నేను ఆనందంగా ఉంటాను అన్న నా తర్కము శాస్త్రానికి నిలబడదు. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి అని చెప్తుంది భగవద్గీత 16వ అధ్యాయం 24వ శ్లోకం. అంటే శాస్త్రం ఏమి చెబుతుందో దానిని ఆచరించినప్పుడు మాత్రమే అది సత్కర్మ అవుతుంది. నువ్వు అనుకున్నది సత్కర్మ కాదు. కనుక శాస్త్రము చెప్పినటువంటి విధి విధానాలను పాటిస్తూ కర్మలను నువ్వు ఆచరిస్తే అది పుణ్యకర్మ అవుతుంది. పుణ్యలోకాలు దాని ద్వారా సంప్రాప్తిస్తాయి. అలానే పాపం చేస్తే అధోలోకాలకు పోవాల్సి వస్తుంది. ఈ రెండింటి మిశ్రమము మానుష జన్మను నీకు అందిస్తుంది. అందుకే మానవ జన్మకు కారణము శుభ అశుభ పుణ్య పాప కర్మల ఆచరణ. ఇలా తెలియచేస్తూ ఈ పుణ్య పాప కర్మలను మళ్ళీ విభజించారు. ఉత్కృష్టమైన పుణ్యకర్మ, మధ్యమ పుణ్యకర్మ, సామాన్య పుణ్యకర్మ. ఉత్కృష్టమైన పుణ్యకర్మను ఆచరిస్తే చతుర్ముఖ బ్రహ్మలోకంలో సత్యలోకంలో ఉండేటువంటి అదృష్టం దొరుకుతుంది. అలానే మధ్యమ పుణ్యకర్మ ఆచరిస్తే ఇంద్రలోకంలో ఉండేటువంటి అదృష్టం దక్కుతుంది. సామాన్య పుణ్యకర్మ ఆచరిస్తే యక్ష రక్షోగణాలుగా జీవించేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇక పాపకర్మ కూడా ఉత్కృష్టమైన పాపం చేస్తే విషపు వృక్షంగానో లేక పులిగా పాముగానో జన్మించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. మధ్యమ పాపకర్మ చేస్తే ఫలవృక్షంగానో పుష్పాలను పూయించేటువంటి లతగానో జన్మించేటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక సామాన్య పాపం ఆచరిస్తే తులసి మొక్కగా దేవతార్చనకు అవసరమైన పుష్పాలను అందించేటువంటి జన్మ దొరుకుతుంది. అలానే మిశ్రమ కర్మలలో కూడా ఉత్కృష్టమైన మిశ్రమ కర్మ ఆచరిస్తే సాధనతో సర్వేశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి జన్మ లభిస్తుంది. మధ్యమ మిశ్రమ కర్మ ఆచరిస్తే మానవ జీవితం సామాన్యంగా గడిచిపోతూ ముందుకు సాగే జన్మ లభిస్తుంది. అలా కాకుండా అధమ మిశ్రమ కర్మ ఆచరిస్తే కిరాతకుడిగా పక్షులను మృగాలను వేటాడుతూ మళ్ళీ పాపకర్మలను ఆచరించేటువంటి జన్మే దొరుకుతుంది. అందుకే అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం. నువ్వు చేసిన కర్మల ఫలితాన్ని నువ్వు అనుభవించక తప్పదు. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మాం అప్రాప్త్యైవ కౌంతేయ తతో యాతి అధమాం గతిం అని చెబుతుంది భగవద్గీత. ఆసురీ కర్మలను ఆచరించటం వల్ల అనేకమైన దుష్ట జన్మలలో జన్మించి నరకానికి వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కనుక సత్కర్మను ఆచరిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటూ ముక్తిని పొందే ప్రయత్నం చేయమని శాస్త్రం ఘోషిస్తుంది. గురుగారు, న్యాయ సంవిధానాలలో అజగర వృత్తి న్యాయం అంటే ఏమిటి? అజగరము అంటే కొండ చెలువ. 30 అడుగుల పొడవుతో 200 పౌండ్ల బరువుతో కదలకుండా నోటికి అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఆహారం దొరక్కపోతే ఉపవాసం ఉంటూ ఇంద్రియాలన్నీ పుష్టిగా ఉండి పనిచేస్తున్నా ఏ కర్మను తలపెట్టకుండా
మౌనంగా ఉండేటువంటి స్థితిని అజగర వృత్తి అంటారు. క్షుద్వ్యాధిచ్చ చికిత్సతాం భిక్షౌషధం భుజ్యతాం స్వాదన్నం నతు ఇచ్చతాం విధివశాత్ ప్రాప్యేన తుష్యతాం అంటారు ఆదిశంకర్. సాధకుడు ఎలా ఉండాలి అంటే భిక్షాటన 3 ఇళ్లల్లో చేసి రుచుల కోసం వెంపర్లాడకుండా ఏది దొరికితే దాన్ని స్వీకరిస్తూ సాధనను కొనసాగించాలి. అలా ఋషభుడు భాగవతంలో ఏ కార్యక్రమము చేయకుండా కేవలము ఒక కొండ చెలువలాగా కదలక మెదలక ఉంటే ఆయన శరీరం నుంచి వచ్చిన మాలిన్యం కూడా కొన్ని యోజనాల దాకా సుగంధాన్ని అందజేసింది అని భాగవతం 5వ స్కంధంలో తెలియజేస్తే, 7వ స్కంధంలో ప్రహ్లాద అజగర సంవాదాన్ని మనకు వివరిస్తాడు వ్యాస మహర్షి. ప్రహ్లాదుడు తపస్సు చేసుకుందామని వెళుతున్న సమయంలో దారికి అడ్డంగా ఉన్న అజగరాన్ని చూసి, ఇంత మట్టిలో నువ్వు పొరలాడుతున్నా కూడా నీ తేజస్సులో ఎలాంటి మార్పు లేదు, కారణం ఏమిటి అని అడిగితే సమాధానంగా ఆ మహానుభావుడు అజగర వృత్తితో ఉన్నటువంటి ఆ ఋషి తెలియజేస్తాడు. దీన్ని నేను ఆశించను, ఏది దొరికితే అది స్వీకరిస్తాను, ఏది దొరక్కపోతే అలానే ఉంటాను. కానీ మన కర్మల ఫలితాన్ని అనుసరించి మనకు ఏది దొరకాలో అది తప్పకుండా దొరుకుతుంది. ఈ నమ్మకంతో ఉన్నాను కనుకనే నా ముఖంలో తేజస్సు తగ్గలేదు, నా శరీరము శుష్కించిపోలేదు. అదే 10వ స్కంధంలో అఘాసురుడనే కొండ చిలువ అందరినీ మోహింపజేస్తూ కదలక మెదలకు ఉండి గోపాల బాలులనందరినీ మింగేసే ప్రయత్నం చేస్తుంది. దాని నోట్లోకి వెళ్ళేటువంటి గోపాలురంతా వెనక్కి తిరిగి కృష్ణుణ్ణి చూసి, ఇది నిజమైన కొండ చెలువ లేక బొమ్మన, ఏదైనా మనను కృష్ణుడు కాచుకుంటూ ఉన్నాడు కనుక మనకు ఎలాంటి అపాయము జరగదు అన్న నమ్మకంతో ఆ కొండ చెలువ నోట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కథలన్నీ మోసం చేసేవాడు కపట నాటకం ఆడుతూ ఉంటాడు, సాధన చేసేవాడు సక్రమమైన దిశలో తన సాధన క్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఏదేమైనా భగవత్ కటాక్షం ఉన్నవాడికి ఎప్పుడూ అపాయం అనేది దరిచేరదు. ఈ నమ్మకంతో సాధనను కొనసాగించమని తెలియజేసేటువంటి న్యాయమే అజగర వృత్తి న్యాయము అని చెప్పబడుతుంది. దాన్ని తెలుసుకుందాం, జీవితాన్ని ఆ క్రమంలో గడిపే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఘంటాకర్ణుడు అంటే ఎవరు? ఆయన ఏ క్షేత్రానికి పాలకుడు? ఘంట అంటే శబ్దం చేసే సాధనం, కర్ణము అంటే చెవి. విష్ణు ద్వేషంతో జీవితాన్ని గడుపుతున్న ఘంటకర్ణుడు చెవులకు గంటలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఎవరైనా విష్ణు నామాన్ని ఆలపించిన మరుక్షణం అది తనకు వినపడకుండా తన గంటలను చెవుల ద్వారా మోగిస్తూ ఆ నామాన్ని వినకూడదని నిశ్చయించుకున్నాడు. కుబేరుడికి పరిచారకుడు అయిన ఈ ఘంటాకర్ణుడు పాప కర్మల ఫలితంగా నిత్యం విష్ణు ద్వేషంతో ఉన్నవాడికి పిశాచ జన్మ రాకేమవుతుంది? పిశాచమే జన్మించాడు. తన సాధన ద్వారా ముక్తి పొందాలని భావించాడు. శివుడి గురించి కఠోరమైన తపస్సు చేశాడు. ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుణ్ణి ముక్తిని ప్రసాదించమంటూ అభ్యర్థించాడు. ఘంటాకర్ణుడిలో ఉన్న విష్ణు ద్వేషం పోకపోతే అతనికి ముక్తి దొరకదన్న సత్యం పరమాత్మకు తెలియదా? శివశ్చ హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. అందుకే ఐశ్వర్యం కావాలంటే నేను ఇస్తాను, ధనధాన్యాదులు కావాలంటే ఇస్తాను, ముక్తి మాత్రం ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే ఇవ్వగలుగుతాడు కనుక ఆయనను ఆశ్రయించమన్నాడు. హతాహుషుడయ్యాడు ఘంటాకర్ణుడు. స్వామి, విష్ణువు మాట వినపడితేనే నాకు హృదయం కుతకుతలాడుతుందే,
నన్ను వెళ్ళి ఆ విష్ణువును అభ్యర్థించమంటున్నావు. అప్పుడు సదాశివుడు అన్నాడు, బదరిలో తపస్సు చేసుకుంటున్న కృష్ణ పరమాత్మను ఆశ్రయించమంటూ ఆజ్ఞాపించాడు. ముక్తి కోసం పరితపిస్తున్నటువంటి ఘంటాకర్ణుడు ఆ విధంగా బదరి వెళ్ళి ఆ పరమాత్మను సేవించి అక్కడ క్షేత్రపాలకుడిగా స్థిరపడ్డాడు. ఈనాడు కూడా బదరికి మనం వెళితే మొట్టమొదట ఘంటాకర్ణో మహావీర సర్వవ్యాధి వినాశక విస్ఫోటనం భయశ్చాస్తు రక్ష రక్ష మహాబల అంటూ ఆయనకు నమస్కరించి ఆయనను ప్రార్థించిన తరువాత మనం స్వామిని దర్శించుకుంటాం. ఘంటాకర్ణుడు క్షేత్రపాలకుడు మాత్రమే కాదు, అన్ని రోగాలను పోగొట్టి నీలో ఉన్న ఆందోళనను అంతం చేయగలిగినటువంటి అద్భుతమైన శక్తి కలిగినవాడు. శివకేశవులనిద్దరిని ఆరాధించే తత్వం ఉన్నవాడు అన్ని రోగాలను పోగొట్టగలుగుతాడు, అందరికీ ఆనందాన్ని పంచగలుగుతాడు అన్న సత్యాన్ని ఘంటాకర్ణుడి యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. గురుగారు, ఉభయ భారతి అంటే ఎవరు? జగద్గురువు శంకర భగవత్పాదుల వారిని ఆమె ఎందుకు పరీక్షించారు? ఆదిశంకరులు అవైదిక మతముల యొక్క విశృంఖలత్వాన్ని గమనించి సనాతన ధర్మాన్ని సంరక్షించాలన్న సంకల్పంతో బౌద్ధులతో, జైనులతో, అవైదిక మతాలందరితో కూడా వాదనకు సన్నద్ధమవుతున్న సమయంలో కుమారుల భట్టును కలుసుకున్నాడు. గురుద్రోహం చేసిన పాపాన ఆత్మాహుతి చేసుకోబోతున్న కుమారుల భట్టు నా శిష్యుడైన మండనమిశ్రుడి దగ్గరికి వెళితే నువ్వు వాదన చేయవచ్చు అని తెలియజేశాడు. కర్మలంపటంతో కర్మ మార్గమే ఉత్తమోత్తమైనదని భావిస్తున్న మండనమిశ్రుడితో ఆదిశంకరులు వాదనకు సిద్ధమయ్యారు. ఇద్దరి యొక్క పోటీలో ఎవరు గెలిచారో తేల్చటానికి న్యాయ నిర్ణేతగా మండనమిశ్రుడి భార్య అయిన ఉభయభారతి పీఠాన్ని అధిరోహించింది. వాదన ప్రారంభించే ముందు ఇద్దరి మెడల్లో పూలమాలను అలంకరించింది. వాదనలో ఎవరైతే ఓడిపోతారో వారి పుష్పమాల వాడిపోతుంది. అదే ఈ న్యాయ నిర్ణేత నిర్ణయించేటువంటి సత్యము అని తెలియజేసింది. వాదన ప్రారంభమైందో మండనమిశ్రుడి మెడలో ఉన్నటువంటి పుష్పహారం వాడిపోవటం ప్రారంభించింది. గమనించింది ఉభయభారతి. తన భర్తను ఎలా అయినా గెలిపించాలన్నటువంటి ఆలోచనతో తానే ఆదిశంకరునితో వాదనకు సిద్ధమైంది. సిద్ధమవుతూనే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఉభయభారతి కామశాస్త్రం నుంచి ప్రశ్నలు వేసింది. సన్యాసి అయినటువంటి ఆదిశంకరులు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పటం కోసం కొంత వ్యవధిని అడిగి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు మృతి చెందాడని తెలిసి పరకాయ ప్రవేశ విద్య ద్వారా ఆ రాజు శరీరంలోకి ప్రవేశించి ఆ రాజు భార్య ద్వారా విశేషాలను, ఆ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకొని తిరిగి తన దేహంలో ప్రవేశించి ఉభయభారతి దగ్గరకు వచ్చి వాదనలో ఆమెను గెలిచి మండనమిశ్రుణ్ణి తన శిష్యుడిగా స్వీకరించాడు. ఆ మండనమిశ్రుడే సురేశేశ్వరాచార్యులుగా శృంగేరి పీఠానికి పీఠాధిపత్యం వహించారు అనంతర కాలంలో. ఈ ఉభయభారతే శారదాంబగా శృంగేరి పీఠంలో అందరికీ ఆనందాన్ని కలుగజేస్తున్నటువంటి దివ్య మంగళమూర్తి. అలా ఉభయభారతి ఈనాడు శృంగేరిలో మనం ఆరాధిస్తున్నటువంటి శారదాంబ. విజ్ఞాన సర్వస్వం, అద్భుతమైన వాదనతో ఆదిశంకరులకి మనకు మార్గదర్శకం చేసిన మహా ఇల్లాలు. గురుగారు, రామేశ్వరంలో శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడు. ఈ వృత్తాంతాన్ని ఏ పురాణం ప్రస్తావించింది?
శివలింగాన్ని శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి వృత్తాంతం మనకు చాలా పురాణాలలో కనపడుతుంది. అధ్యాత్మ రామాయణంలో రామచంద్రమూర్తి శ్రీనారాయణుని యొక్క అంశ అని, దేవతా స్వరూపమని వ్యాసుడు వివరిస్తూ మొత్తం రామాయణాన్ని ఆ కోణం నుంచి ఆవిష్కరించాడు. రాముడు వారధి నిర్మించి రావణుడితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించి సీతమ్మను తీసుకొని తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చే సమయంలో పుష్పక విమానాన్ని అధిరోహిస్తాడు. అలా పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వస్తున్నటువంటి సీతారామచంద్రులతో కలిసి వానరులంతా ప్రారంభమవుతారు అయోధ్యకు రావడానికి. తిరిగి వస్తున్న సమయంలో అదే నేను రావణాసురుణ్ణి సంహరించిన రణస్థలి, ఈ ప్రదేశంలో కుంభకర్ణుణ్ణి మట్టు పెట్టాను, ఇది మీరు నిర్మించిన వారధి అని చెబుతూ యుద్ధంలో విజయం సాధించటం కోసం నేను శివలింగ ప్రతిష్ఠ చేశాను. ఏతత్ పరం పవిత్రం దర్శనం పాపకాపహం అత్ర రామేశ్వరో దేవో మయా శంభు ప్రతిష్ఠితం అని స్పష్టంగా తెలియజేస్తాడు అధ్యాత్మ రామాయణంలోని యుద్ధకాండలోని 14వ సర్గలోని 6వ శ్లోకంలో. ఇలా రామనామం అంటే శివుడికి ప్రీతి. ఎవరైనా రా అనగానే మా అంటే విందామని చెవియొగ్గి కూర్చుంటట. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ విష్ణు సహస్రనామం యొక్క సారాంశాన్నంతా సులభంగా ఒక్క శ్లోకంలో తెలియజేయమని పార్వతి అడిగినప్పుడు శ్రీరామ రామ రామ అను చాలు, 1000 నామాలు చెప్పిన ఫలితం నీకు సిద్ధిస్తుంది అని రాముడంటే తనకి ఎంత ఇష్టమో శివుడు తెలియజేస్తే శివలింగ ప్రతిష్టాపన చేస్తూ శివుడంటే తనకున్నటువంటి ఆరాధనా భావాన్ని మానవ రూపంలో దేవత అంశలో ఉన్నటువంటి నారాయణుడు ప్రకటిస్తూనే ఉన్నాడు. చాలామంది రాముడు బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవటం కోసం శివలింగ ప్రతిష్టాపన చేశాడు అని చెబుతారు. కానీ పరబ్రహ్మకు పాతకం ఎలా ఉంటుంది? ఆయన శివప్రీత్యర్థం శివుడిని సంతోషపెట్టి యుద్ధంలో విజయం సాధించాలన్న కోరికతో అద్భుతమైనటువంటి శివలింగ ప్రతిష్టాపన చేశాడు. అదే రామేశ్వరంలో ఈనాడు మనం చూస్తున్నటువంటి ఆ స్వామి యొక్క స్వరూపం. కనుక శివకేశవ భేదాన్ని పురాణం ఎప్పుడూ హర్షించదు. శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథాశివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ యథాంతరం న పశ్యామి తథామే స్వస్తిరాయుషి అని రోజు చెప్పుకుంటాం. శివకేశవ భేదాన్ని ఎవడైతే పాటించడో వాడే ఆరోగ్యంగా ఉంటాడు. ద్వేషం ఎంత దూరంగా ఉంటే ఆనందం అంత దగ్గరగా ఉంటుంది. అదే అద్భుతమైన శివలింగ ప్రతిష్టతో రామచంద్రమూర్తి మనకు తెలియజేసిన సత్యం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.